ఎంత కష్టమైనా సరే మనందరం కలిసి ఒక పని చేద్దామా. అదేంటి అంటే శివాజీ గారికి ఉరిశిక్ష ఇచ్చేద్దాం. ఎందుకంటే ఆయన చేసిన తప్పు కాదు, పాపం. లేకపోతే ఏంటి మావా, ఖచ్చితంగా శివాజీ గారు కొన్ని పదాలు తప్పు మాట్లాడారు. ఆయన కూడా ఒప్పుకొని సారీ చెప్పారు. అయినా సరే ఆ ఇష్యూని పట్టుకొని ఎవరి స్వార్థానికి వాళ్ళకి నచ్చినట్టు లాగుతానే ఉన్నారు. ఎస్ఐ గారి దగ్గర నుంచి మహిళా కమిషన్ల వరకు ప్రతి ఒక్కరు దాని మీద రియాక్ట్ అయ్యారు. మంచిది. ఇప్పుడు అదే ఇష్యూలోకి లేటెస్ట్ గా నా అన్వేషణ యూట్యూబర్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి మిగతా వాళ్ళలాగే 4 మంచి మాటలు చెప్తే ఏదో అనుకోవచ్చు, కానీ శివాజీ అనే పేరుని అడ్డం పెట్టుకుని మాటకు ముందొక బూతు, మాట తర్వాత ఒక బూతు, మహిళల్ని కాపాడే వాళ్ళ మాట్లాడతా అమ్మల్ని బూతులు తిడుతూ విచ్చల విడిగా వీడియోలు చేస్తున్నాడు. హిందువులు రేపిస్టులని, హిందూ దేవతలు రేపుకు గురయ్యారని చెప్పి నోటికి అద్దు అదుపు లేకుండా వాగుతున్నాడు. శివాజీ గారు మాట్లాడిన టాపిక్ ఏంటి, శివాజీ గారి పేరు అడ్డం పెట్టుకుని ఈ రోజు నడుస్తున్న టాపిక్ ఏంటి? హిందువులను రెచ్చగొడతా, హిందూ దేవతలను కించపరుస్తూ మాట్లాడిన ఈయన మాటలకి సెలబ్రిటీలు రియాక్ట్ అవ్వరు. ఎవరు వీటి మీద ట్వీట్లు చేయరు. ఏ కమిషన్లు నోటీసులు ఇవ్వరు. సంఘాల మనోభావాలు దెబ్బతినవు. ఎందుకింత సెలెక్టివ్ క్రిటిసిజం? ఎందుకు అంటే శివాజీ లాంటి వ్యక్తి ఏదైనా అన్నా కూడా మర్యాదగానే జవాబు చెప్తాడు. నా అన్వేష్ అలా కాదు. ఏదనంటే తిరిగి బూతులతో సమాధానం చెప్తాడు. మీకు భయం, అందుకనే మీరు కెలుక్కోరు. భయపడినా కూడా ప్రజలు భయపడరు. అందుకనే ఆ ఇష్యూల మీద చాలా బలంగా తమ గొంతును వినిపిస్తున్నారు. సెలబ్రిటీస్ ఈ సెలెక్టివ్ క్రిటిసిజం ఆపండి. ఒక ఇష్యూ మీద మీరు స్టాండ్ తీసుకుంటే చివరిదాకా దాని మీద నుంచోండి. లేదంటే